హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఇతరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ ఇవ్వండి. ఈరోజు కథ యాంగ్రీ హస్బెండ్ పార్ట్ 1. కథను రచించిన వారు సుజాత గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఈ స్టోరీ ఎలా ఉంది అనేది ప్లీజ్ ఎండింగ్ వరకు వినండి. అలాగే ఎలా ఉందనేది మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. అది హైదరాబాద్ మహానగరంలో ధనవంతులు ఉండే జూబ్లీ హిల్స్ ఏరియా. అప్పుడే తన లేలేత కిరణాలను ప్రసరింపచేస్తూ అందరినీ నిద్రలేపుతున్నాడు మన ఉదయభానుడు. పేపర్ వేసేవాళ్ళు, పాలు పోసేవాళ్ళు, జాగింగ్ చేసేవాళ్ళు, కాలనీలోనే కొంత దూరం వాకింగ్ చేసే ఆడవాళ్ళు అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు చాలా బిజీగా ఉంటారు. అదే ఏరియాలో రాజ్మహల్ కల్పిస్తున్న ఒక పెద్ద భవనం. సంపన్నుల జాబితాలో వీళ్ళ పేరు కూడా ఉంటుంది. పదండి లోపలికి వెళ్ళి వాళ్ళెంతా ఎలా ఉన్నారో చూద్దాం. ఒక పెద్ద గేట్. ఆ గేట్ తీసుకుని లోపలికి వెళ్ళగానే ఒకవైపు శోభాయమానంగా కనువిందు చేస్తున్న అందమైన గార్డెన్ ఉంటుంది. ఇంకొక వైపు లోపలికి ఎవరూ వెళ్లకుండా సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు. తనకక్కడ ఒక చిన్న క్యాబిన్ కూడా ఉంటుంది. ఇంట్లో వెహికల్స్ పార్క్ చేయడానికి ఒక పెద్ద పార్టికో. లోపలికి వెళ్ళగానే పెద్ద హాల్, ఖరీదైన సోఫా సెట్, టీవీ, ఖరీదైన పెయింటింగ్స్తో హాల్లో కలకలలాడుతూ ఉంటుంది. ఇంకెవరూ నిద్రలేచి బయటికి రాలేదు. అందుకని ఇల్లంతా సైలెంట్గా ఉంది. పేపర్ చదువుతూ ఉంటారు. ఆ ఇంటి పెద్ద శ్రీనివాసరావు గారు మాత్రం లేచి అది పూర్తవగానే ఫ్రెండ్స్తో కలిసి సరదాగా వాకింగ్కి వెళ్తారు. ఇంట్లో పని వాళ్ళందరూ ఎవరి పని వాళ్ళు చేస్తూ ఉంటారు. పొద్దున్నే అవ్వడంతో అందరూ క్లీనింగ్ సెక్షన్లో బిజీగా ఉంటారు. అప్పుడే పైనుంచి ఆ ఇంటికి కొత్తగా వచ్చిన కోడలు మెట్లు దిగి కిందకొస్తుంది. మెరూన్ కలర్ చీర కట్టుకొని తలస్నానం చేసింది అన్నట్టుగా తలకి టవల్ కట్టుకొని మెడలో నల్లపూసలతో నుదుట కుంకుమతో 16 అచ్చమైన తెలుగింటి ఆడపిల్లలాగా అందంగా కలకలలాడుతూ ఉంటుంది. పొద్దునే తనని చూస్తుంటే అచ్చం శ్రీ మహాలక్ష్మిని చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఆ అమ్మాయి మన హీరోయిన్. తన పేరు దక్ష. దక్షని అలా చూడగానే పని వాళ్ళందరూ ఆశ్చర్యంగా నోరు వెళ్ళబెట్టుకుని మరీ చూస్తారు. తను కూడా ఆ ఇంటికి కొత్త కోడలు అవ్వడంతో ఎందుకలా చూస్తున్నారో అర్థం కాదు తనకి. సరేలే వెళ్తూ వీళ్లతో నాకెందుకు అనుకొని దేవుడి గదిని తలుపు తీస్తుంది. ఏంటి ఇంత మట్టిగా ఉంది, దీనిని శుభ్రం చేసి ఎన్ని రోజులైంది అని ఇద్దరు స్టాఫ్ని పిలిపించి అప్పటికప్పుడే దేవుడి గది మొత్తం క్లీన్ చేస్తుంది దక్ష. వర్కర్స్, స్టాఫ్ మాత్రం భయంగా దక్ష వైపు చూస్తున్నారు. గార్డెన్లోకి వచ్చి అక్కడ కొన్ని పూల చెట్లు ఉండడంతో ఆ పూలు కోసుకొని వెళ్ళి అవి చాలా అందంగా దేవుడికి అలంకరించి, మొదటి రోజు ఇంట్లో తను పూజ చేస్తుంది కాబట్టి బియ్యం వేసి బెల్లంతో కలిపి పాయసం చేస్తుంది. వంటగదిలోకి వెళ్ళి పాలు పొంగించి దానిని తీసుకువెళ్ళి నైవేద్యంగా పెట్టి ఒక అరగంట సేపు పూజ చేస్తుంది. అప్పుడే బద్ధకంగా కళ్ళు తెరిచి తన పక్కన చూస్తాడు మన హీరో జై. హీరోయిన్ పేరు బాందా, దక్ష అండ్ జై. తనకే దక్ష కనిపించదు. అబ్బా, ఇంత పొద్దునే ఎక్కడికి వెళ్ళింది, నేను లేచే వరకు ఇక్కడే ఉండొచ్చు కదా అని అనుకుంటాడు జై. రాత్రి వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంఘటన గుర్తు చేసుకుని నవ్వుకుంటాడు. రాక్షసి, మన పెళ్ళయ్యి కొద్ది రోజులు కూడా అవ్వలేదు, కానీ నువ్వు పక్కన లేకపోతే బాలేదు. నీకోసం వస్తున్నాను. కనీసం నేను నిద్రలేచి ఎవరికైనా నా పక్కన ఉంటే బాగుండేది కదా అని గబగబా ఫ్రెష్ అయ్యి కిందకు వస్తుంటాడు. అప్పుడే దేవుడి గదిలో నుంచి పూజ పూర్తయింది అన్నట్టు పూర్తిగా గంట కొడుతూ ఉంటుంది దీక్ష. దక్ష అని గట్టిగా అరుస్తాడు జై. తను లేచేసరికి నేను పక్కన లేను కదా. శ్రీవారికి కోపం వచ్చింది అనుకుంటూ హారతి పళ్ళెం తీసుకుని బయటకు వస్తుంది. జై తన వైపు సీరియస్గా చూస్తూ ఉంటాడు. ఇదేం పట్టించుకోకుండా దక్ష జై దగ్గరికి వచ్చి, గుడ్ మార్నింగ్ శ్రీవారు, హారతి తీసుకోండి అని తన ముందుకు పెడుతుంది. హారతి పళ్ళెం జై దాని వైపు కోపంగా చూసి ఆ ప్లేట్ని గట్టిగా పక్కకి తోసేశాడు. ఆ ప్లేట్ వెళ్ళి ఖరీదైన సోఫా మీద పడుతుంది. హారతి వెలుగుతూ ఉండడంతో సోఫా మీద పడి వెంటనే అంటుకొని చూస్తుండగానే ఆ మంట పెద్దదవుతుంది.
చూస్తుండగానే ఆ మంట ఎలా పెద్దదయిందో అలాగే జై కోపం కూడా పెరిగిపోయింది. ఆ కోపంలో దక్షాని చెంప పగిలిపోయేలా లాగి పెట్టి ఒకటి కొడతాడు. అసలే చాలా సుకుమారంగా ఉన్న దక్ష పైగా తను అలా కొడతాడని ఊహించలేదు. కాబట్టి ఫాస్ట్గా వెళ్ళి కింద పడుతుంది. తన నుదురు ఫ్లోర్కి గట్టిగా కొట్టుకోవడంతో కొద్దిగా బ్లడ్ వస్తుంది. జై తనని కొట్టాడు అనడానికి గుర్తుగా 4 వేళ్లు అచ్చు పడిపోతుంది. తెల్లటి తన శరీరం మీద ఎర్రగా వాతలు తేలుతాయి. ప్రతి క్షణం ప్రేమతో తనని ఉక్కిరిబిక్కిరి చేసే తన భర్త అలా కొట్టేసరికి చెంప మీద చేయి పెట్టుకొని కళ్ళ నిండా నీళ్లతో భయంగా తన భర్త వైపు చూస్తుంది. ఆ సోఫా అలా కాలిపోవడం చూడలేక ఇంట్లో పని వాళ్ళందరూ నీళ్లు తెచ్చి పోసి అక్కడ మంటను ఆర్పివేస్తారు. జై వాళ్ళందరి వైపు సీరియస్గా చూస్తాడు. అందరూ వెళ్ళిపోతారు. తనని ఎందుకు కొట్టాడో అర్థం కాక భయంగా చూస్తూ ఉంటుంది దక్ష. కోపంగా ముందుకొస్తుంటాడు. జై వచ్చి తన చేయి పట్టుకొని పైకి లేపుతాడు. దక్ష భయంతో ఏడుస్తూ ఉంటుంది. జై కళ్ళు ఎర్రగా మారుతాయి. అసలేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా అని గట్టిగా అరుస్తాడు. ఆ అరుపుకి రూమ్స్లో ఉన్న నిద్రపోతూ ఉన్న వాళ్ళందరూ బయటకు వస్తారు. ఎందుకు ఇలాంటి పని చేశావు అని గట్టిగా అడుగుతున్నాడు జై. నేనేం చేయలేదండి అని వణుకుతున్న గొంతుతో చెప్తుంది దక్ష. ముందు తనని వదులు అని కంచుకంఠం వినిపిస్తుంది. జై దక్షాని వదిలి అటువైపు చూస్తాడు. అప్పుడే రూమ్లో నుంచి బయటకు వచ్చిన వర్ధనమ్మ గారు జైని కోపడతారు. ఆవిడ జై వాళ్ళ మేనత్త. ఆవిడ మాట అంటే ఇంట్లో వేదవాకు. తను వద్దన్న పని ఎవ్వరూ చేయరు. దక్ష భయపడుతూ జై చేతిని విడిపించుకొని వర్ధనమ్మ గారి దగ్గరికి వచ్చి, పెద్దమ్మ నాకేం తెలీదు, నేనేం చేయలేదు అని ఏడుస్తూ కన్నీళ్లతో చెప్తుంది. అప్పుడే రూమ్లో నుంచి వచ్చి నా అందరి వైపు చూస్తుంది. అలా చూడగానే అందరూ లోపలికి వెళ్తారు. వాళ్ళు జై వాళ్ళ తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఇంకా వర్ధనమ్మ గారి కూతురు కొడుకు అందరూ ఒక్కసారిగా లోపలికి వెళ్ళిపోతారు. అత్తయ్య ఇదేం చేసిందో తెలుసా అంటూ కోపంగా దక్ష దగ్గరికి వస్తాడు జై. పెద్దమ్మగారు అంటూ వర్ధనమ్మ గారిని ఇంకా గట్టిగా పట్టుకుంటుంది దక్ష. ఆగరా, పెళ్ళయి నెల కూడా కాలేదు, ఇంతలోనే ఆ అమ్మాయి మీద చేయి చేసుకుంటావా? నీకు బుద్ధుందా? ఇంకొక అడుగు ముందుకు పడిందో కాళ్ళు విరక్కొడతాను అంటుంది ఆవిడ కోపంగా. జై అక్కడే ఆగిపోతాడు. కోపంగా దక్ష వైపు చూసి నేను ఆఫీస్కి వెళ్తున్నాను అని గబగబా పైకి వెళ్ళి తన ల్యాప్టాప్ దాంతోపాటు ఆఫీస్కి తీసుకెళ్లి ఒక చిన్న బ్రీఫ్ కేస్ పట్టుకొని కిందకొచ్చి తీక్షణంగా దక్ష వైపు చూసి కోపంగా వెళ్ళిపోతాడు. నాకు తెలీదు పెద్దమ్మగారు, నేనేం చేయలేదు అంటూ ఇంకా భయపడుతూ ఉంటుంది దక్ష. దక్ష చేయి పట్టుకొని డైనింగ్ హాల్లోకి వెళ్ళి ఒక కుర్చీలో కూర్చోపెట్టి మంచినీళ్ళు ఇస్తుంది. దక్ష వెంటనే వాటర్ తాగి కళ్ళు తుడుచుకుంటూ ఉంది. ఆవిడ వెంటనే వంటగదిలోకి వెళ్ళి నుదుటి మీద ఉన్న గాయానికి కొద్దిగా పసుపు రాస్తుంది. చూడు ఎలా కొట్టాడో, నీ చెంప మొత్తం ఎర్రగా కందిపోయింది. మరీ మూర్ఖంగా తయారవుతున్నాడు. ఏదైనా ఉంటే మాట్లాడాలి, లేకపోతే చెప్పాలి. ఇలా కొడతారా అనుకుంటూ చెంప మీద కొద్దిగా వెన్న రాస్తుంది. పెద్దమ్మగారు నిజంగా నేనేం చేయలేదు, నన్ను నమ్మండి, నేనేం చేయలేదు అంటూ పదే చెప్తూ ఉంటుంది దక్ష. నాకు తెలుసమ్మా, నువ్వేం చేయలేదు, ఊరుకో అంటూ సముదాయిస్తారు వర్ధనమ్మ గారు. ఊరుకో తల్లి, ఏడవకు, కొత్తగా పెళ్ళైన అమ్మాయివి ఇలా కన్నీళ్లు పెట్టుకోవచ్చా అంటుంది. నాకు భయంగా ఉందండి. భయపడకు తల్లి, ఇంతకాయనికి ఎందుకంత కోపం వచ్చింది అని భయంగా అడుగుతుంది దక్ష. నువ్వింట్లో పూజ చేసావు కదమ్మా, అందుకే వాడి కోపం వచ్చింది అని చెప్పి వెళ్ళిపోతుంది. ఏంటి, ఇంట్లో దేవుడికి పూజ చేస్తే ఇలా కొడతారా అంటూ చెంప మీద చేయి పెట్టుకొని ఆశ్చర్యంగా చూస్తుంది. వర్ధనమ్మ గారు వెళ్ళిన వైపు చూస్తూ ఉంటుంది. అప్పుడే వాకింగ్ పూర్తి చేసుకుని ఇంటికి వస్తారు ఆ ఇంటి పెద్దయిన శ్రీనివాసరావు గారు. రాగానే హాల్లో కాలిపోయి ఉన్న సోఫాని చూసి ఏం జరిగిందని అడుగుతాడు. పని వాళ్ళందరినీ పిలిచి ఏం జరిగిందని అడుగుతున్నాను కదా అని గట్టిగా అడుగుతాడు. ఎవరు ఏం మాట్లాడకుండా తలదించుకొని ఉంటారు. ఏం లేదు నాన్న, మీరందరూ వెళ్ళండి అని వర్కర్స్ని అక్కడి నుంచి పంపించి మీరు వెళ్ళి స్నానం చేసి రండి అని ఆ మాట తప్పుకోవడానికి ట్రై చేస్తుంది. చూడు వర్ధిని, అయినా కూతుర్ని ప్రేమగా అలా పిలుస్తారు. ఇక్కడ సోఫా కాలిపోయి కనిపిస్తుంది, ఏమైందో చెప్పకుండా నువ్వేం దాచాలని ట్రై చేస్తున్నావు అంటే నీ మేనల్లుడు మళ్ళీ ఏదో చేశాడన్నమాట. రే జై, ఎక్కడున్నావు అని పెద్దగా పిలుస్తాడు.
దక్ష గబగబా ఆయనకి దగ్గరికి వచ్చి, తాతయ్య గారు, ఏదో అర్జెంటు పని ఉందని ఆఫీస్కి వెళ్ళిపోయారు, ఆయన ఇంట్లో లేరు అని చెప్తుంది. నా కూతురు నాకు అబద్ధం చెప్తుంది. నిన్ను నా సొంత మనవరాలనుకుంటున్నాను. నువ్వు నిజం చెప్పమ్మా, ఏమైంది? ఈ సోఫా ఎందుకు ఇలా అయిపోయింది? అది తాతయ్య గారు, నేను ఇంట్లో పూజ చేసి హారతి పళ్ళెంతో బయటకు వచ్చాను. కాలు జారి కింద పడిపోయాను. హారతి పళ్ళెం ఎగిరి సోఫా మీద పడింది. వెంటనే అంటుకొని ఇలా జరిగింది అని తన భర్తని, తనను కొట్టిన విషయాన్ని మాత్రం చెప్పదు. దక్ష అబద్ధం చెప్తుందని శ్రీనివాసరావు గారికి అర్థమవుతుంది. ఎందుకంటే తన బుగ్గ మీద ఎర్రగా కందిపోయి ఉండడం గమనిస్తాడు. కానీ దక్ష మాటలు నమ్మినట్టు నటించి, చూసుకొని నడవాలి కదా, అంత తొందర ఎందుకు? మీకు దెబ్బలు తగలేదు కదా అని ఆప్యాయంగా అడుగుతాడు, నుదుటి మీద గాయాన్ని గమనిస్తూ. ఏమీ తగల్లేదండి. సరే సరే మా వెళ్ళు. అంతే. అప్పటిదాకా తగిలించుకుంది అబద్ధం చెప్తున్న దక్ష ఫాస్ట్గా పరుగులాంటి నడకతో తన రూమ్లోకి వెళ్తుంది. వర్ధిని ఇంట్లో పూజ చేసిందని తనను కొట్టాడు కదా అంటారు శ్రీనివాసరావు గారు. ఏం జరిగిందో ఆయన ఊహించగలిగాడు. నాన్న, అది నన్ను మోసం చేయాలని ట్రై చేస్తున్నావా? ఊరుకోండి నాన్న, మిమ్మల్ని మోసం చేయడం ఏంటి? బిజినెస్లో ఆరితేరిన వాళ్ళందరూ కూడా మీ ముందు బలాదురు. ఈ పిల్లలు అమ్మా నాన్నల్ని పోగొట్టుకుంటే వాళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకుంటూ ఒకవైపు బిజినెస్ రంగంలో మకుటం లేని మహారాజుగా ఒంటి చేత్తో అన్ని సంస్థలను నడిపిస్తూ ఇంకోవైపు 2 రకాలుగా సక్సెస్ని సాధించిన మీరు నేను చెప్పింది అబద్ధమని కనుక్కోలేరా ఏంటి అంటుంది వర్ధిని. సరేలే, అయితే నేను ఒకసారి మాట్లాడతాను అంటాడు. ఆ ఇంట్లో ఎవరైనా ఏదైనా తప్పు చేశారనిపిస్తే మొదట వర్ధనమ్మ గారుగా వార్నింగ్ ఇస్తారు. అప్పటికీ కూడా వినకపోతే శ్రీనివాసరావు గారు వాళ్ళని పిలిచి మందలిస్తాడు. అది కూడా అందరి ముందు చేయడు. ఆయన ప్రైవేట్ రూమ్ ఒకటి ఉంటుంది. అక్కడ వాళ్ళకి సున్నితంగా బుద్ధి చెప్తాడు. అలా అని చెయ్యి మాత్రం చేసుకోడు. ఆయన స్టైల్లో ఆయన చెప్తాడంతే. నాన్న, ఇప్పుడు వాడితో మాట్లాడడం అవసరమా? కొత్తగా పెళ్ళైన దంపతులు ఒకరినొకరు అర్థం చేసుకోవడం కొంచెం టైం పడుతుందిలే. వాళ్ళు అర్థం చేసుకొని సర్దుకుపోతారు. దానికి మీరు మాట్లాడవలసిన అవసరం లేదులే. మీరు వెళ్ళి స్నానం చేసి రండి అని హడావిడిగా వాళ్ళ నాన్నని పంపిస్తారు వర్ధిని గారు. చూడు వర్ధిని, తప్పు చేసినప్పుడు అది తప్పని వాళ్ళకి చెప్పాలి. లేకపోతే అదే అలవాటవుతుంది. నాన్న, కొత్తగా పెళ్ళైంది, ఈ ఒక్కసారికి వదిలేయండి. మళ్ళీ ఇలాంటిది ఏదైనా జరిగితే అప్పుడు మీరు వాడితో మాట్లాడచ్చు. ఇప్పటికీ విషయం మీకు తెలియనట్టుగానే ఉండండి అంటుంది. అవును, నువ్వు చెప్పింది కూడా నిజమేలే అనుకుంటూ ఆయన రూమ్ వైపు వెళ్తాడు. వీడికి ఎలా చెప్తే అర్థమవుతుంది అని వర్ధనమ్మ ఆలోచిస్తూ కూర్చుంటారు. అసలు వీడిని పెళ్లికి ఒప్పించడానికి ఎన్ని తిప్పలు పడ్డాము. అన్ని పెళ్లి చూపులకు వెళ్ళడానికి వాళ్ళు పడిన కష్టాలు గుర్తు చేసుకుంటుంది. అందరూ హాల్లో సమావేశమై ఉంటారు. పైనుండి అప్పుడే దిగి వస్తూ ఉంటాడు జై. ఏంటి అందరు ఇక్కడ మీటింగ్ వేశారు? ఎవరికేం పనిలేదా? మీ అందరికీ కాలేజ్ టైం అవ్వట్లేదా అంటాడు చెల్లెళ్ళని తమ్ముళ్ళని ఉద్దేశించి. ఏం లేదు బావా, నిన్ను పెళ్లి చూపులకి ఎలా తీసుకువెళ్లాలా అని ఆలోచిస్తున్నారు అంటాడు రాఖీ. బావని పెళ్లి చూపులకి మేమంతా రావాలా? నువ్వు అక్కడికి వెళ్దావా అని ఆట పట్టిస్తుంది రమ్య. రాఖీ రమ్య ఇద్దరు అన్న చెల్లెళ్ళు. వీళ్ళు వర్ధనమ్మ గారి పిల్లలు. అన్నయ్య సంప్రదాయబద్ధకంగా పెళ్లి చూపులకి వెళ్దామా, లేకపోతే సరదాగా డిస్కోలో కలిసి మీ ఇద్దరు మాట్లాడుకుంటారా అని అడుగుతాడు తమ్ముడు ఆదిత్య. తనను అందరూ ఆది అంటారు. ఆదికి సొంత చెల్లి ఐశ్వర్య. తనకి ఒక తమ్ముడు కూడా ఉంటాడు. తన పేరు అందరూ మర్చిపోయారు. ఎందుకంటే అతను చూడ్డానికి కొంత బొద్దుగా ఉండడంతో ముద్దుగా లడ్డు అంటారు. ఆది, ఐశ్వర్య, లడ్డు వీళ్ళ ముగ్గురు జై వాళ్ళ బాబాయ్ పిల్లలు. జైకి ఒకే ఒక చెల్లి, తన పేరు సౌమ్య. జై, సౌమ్య సొంత అన్న చెల్లెళ్ళు. ఆది, ఐశ్వర్య, లడ్డు వీళ్ళ ముగ్గురు జై వాళ్ళ బాబాయ్ పిల్లలు. రాఖీ, రమ్య వీళ్ళు వాళ్ళ మేనత్త పిల్లలు, అంటే వర్ధనమ్మ గారి పిల్లలు. అమ్మయ్య, క్యారెక్టర్స్ అన్నీ వచ్చేసాయి. పోను పోను వాళ్ళ క్యారెక్టర్స్ గురించి వివరంగా వీళ్ళందరూ కూడా ప్రెజెంట్ యూత్ ఎంత ఫాస్ట్ జనరేషన్లో ఉంటారు అలాగే ఉంటారు. చెప్తాను. అందరూ చదువుకుంటూ ఉంటారు. జై కొంచెం పెద్దవాడవడంతో చదువు పూర్తి చేసి తాతగారికి ఇబ్బంది జరగకుండా ఆయనకి బిజినెస్లో హెల్ప్ చేస్తూ ఉంటాడు. తాతయ్య, పెళ్ళి అని విసిగించకు. నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. బావ, పెళ్లి చేసుకోకుండా ఇలాగే ఉంటావా?
కొంపతీసి కొన్ని సంవత్సరాల తర్వాత సన్యాసం తీసుకుంటారా అంటుంది అల్లరిగా వాళ్ళ మరదలు. రమ్య, జై రమ్య వైపు సీరియస్గా చూస్తాడు. రమ్య తలదించుకుంది. జై ఈ విషయం గురించి మనం రోజు మాట్లాడుకుంటూనే ఉన్నాం. నీతో మాట్లాడడానికి అమ్మాయిలు కూడా పంపిస్తున్నాను, కానీ ఏదో ఒక రకంగా అందుకని వెనక్కి పంపిస్తున్నాం. ఎన్ని సంబంధాలు చూసినా నచ్చట్లేదు అంటున్నావు. నువ్వెవరినైనా ప్రేమిస్తున్నావా? అలాంటిది ఏమైనా ఉంటే చెప్పు. నీకు ఇష్టమైన వాళ్ళని తీసుకొచ్చి పెళ్లి చేస్తాను అంటుంది వర్ధనమ్మ గారు. శ్రీనివాసరావు గారు సీరియస్గా లేచి నిలబడి ఉన్నారు. అని తన భుజం తట్టి, నీ తర్వాత ఇంట్లో 6 వీళ్ళందరి పెళ్ళిళ్ళు ఎలా చేయాలి? అదే నువ్వు పెళ్లి చేసుకుంటే తల్లిదండ్రుల స్థానంలో ఉండి వీళ్ళందరికీ పెళ్ళిళ్ళు జరిపించవచ్చు. ఈ విషయంలోనే నిన్ను బలవంత పెట్టలేదు. మీ అందరికీ ఎలా ఇష్టమైతే అలాగే ఉండు అన్నాను. కానీ ఒక్కసారికి నా మాట విను. నువ్వు పెళ్లి చేసుకుంటే ఇంటి కోడలు వస్తుంది. వీళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకుంటుంది, బాధ్యతగా ఉంటుంది. ఇలాంటి మంచి అమ్మాయిని చూసి నీకు పెళ్లి చేస్తే ఈలోపు వీళ్ళ చదువులు అయిపోతాయి. ఒక్కొక్కరికి సంబంధాలు చూసి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తాను. వాళ్ళ పెళ్ళిళ్ళు జరగాలంటే మీ ఇద్దరు పీటల మీద కూర్చొని కన్యాదానం చేయాలి. అందుకోసమే నా పెళ్లికి ఒప్పుకోరా అంటాడు వాళ్ళ తాతగారు. వాళ్ళ తాతయ్య చెప్పింది నిజమే అనిపిస్తుంది జేకి. సరే తాతయ్య, నీ ఇష్టం, నాకు అర్జెంటు పనుంది అని గబగబా వెళ్తాడు. జై అలా బయటికి వెళ్ళగానే అందరూ ఒక్కసారిగా పైకి లేచి అన్నయ్య పెళ్లికి ఒప్పుకున్నాడు అని పెద్దగా అరుస్తారు. నాన్న, చాలా రోజుల తర్వాత మా ఇంట్లో శుభకార్యం జరగబోతుంది. ఇంటికి కోడలు రాబోతుంది అని సంతోషంగా చెప్తారు వర్ధిని గారు. శ్రీనివాసరావు గారు కూడా అవునమ్మా అని సంతోషపడుతూ కళ్ళు తుడుచుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వీళ్ళందరికీ కాలేజ్ టైం అవుతుందని వెళ్ళిపోతారు. వర్ధిని, ఏంటమ్మా అంతగా ఆలోచిస్తున్నావు అంటాడు శ్రీనివాసరావు గారు. అప్పటిదాకా ఇదంతా గుర్తు చేసుకున్న వర్ధిని తేరుకొని, ఏం లేదు నాన్న, సరే అమ్మా, నేను మన కంపెనీ దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళిపోతాడు. కారులో కూర్చున్న శ్రీనివాస్ ఆలోచిస్తూ ఉంటాడు. పెళ్లికి ఒప్పుకున్నట్టే ఒప్పుకొని మమ్మల్ని ఎన్ని తిప్పలు పెట్టావురా. ఒక అమ్మాయిని చూసి పేరు బాలేదంటావు, మరొక అమ్మాయిని మరీ పాష్గా ఉంది అంటావు, మరొక అమ్మాయిని చూసి పల్లెటూరు బయటలా ఉంది అంటావు, ఒక అమ్మాయికి పొడుగు జడ అంటావు, ఒక అమ్మాయికి పొట్టు జడ అంటావు, ఒకళ్ళకి గొంతు బాలేదు అంటావు, మరొకరికి కళ్ళు బాలేదు అంటావు. ఎలాంటి అమ్మాయిని తీసుకొచ్చినా వంకలు పెట్టి పెళ్లి కోసం చాలా తిప్పలు పెట్టావు కదరా. నువ్వు దక్షని పెళ్లి చేసుకుంటానని చెప్పినప్పుడు ఎంత సంతోషపడ్డాను తెలుసా. అలాంటిది ఆ అమ్మాయి మీద ఎందుకురా చేయి చేసుకున్నావు. ఈ విషయంలో మాత్రం నువ్వు నాకు నచ్చలేదు జై. నీ కోపం, ఆవేశం వల్ల మీ బంధం బలహీనపడుతుంది. కోపాన్ని కొంచెం తగ్గించుకో. జై నా మాట వినకపోతే కనీసం దక్షతో అయినా మాట్లాడాలి. కొత్తగా వచ్చిన అమ్మాయి, తనతో ఏం మాట్లాడాలో అర్థం కాదు శ్రీనివాసరావు గారికి. చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుందో అని అనుకుంటాడు. ఆఫీస్కి పని బయలుదేరిన జై చాలా సీరియస్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాడు. డ్రైవర్ని కూడా వద్దని చెప్పి కంపెనీ దగ్గరికి వెళ్తాడు. కార్ పార్క్ చేసి సీరియస్గా లోపలికి వెళ్తాడు. జైని చూడగానే అందరూ లేచి వినయంగా గుడ్ మార్నింగ్ చెప్తారు. ఏంటి, పెళ్ళై నెల కూడా కాలేదు కదా, మొహంలో సంతోషం కూడా లేదు. ఈ మానవుడికి వీడి భార్య ఎవరో కానీ దేవుడికి గులకరాలతో పూజ చేసి ఉంటుంది, అందుకే వీడు దొరికాడు అని ఆఫీస్లో అమ్మాయిలు జై గురించి గుసగుసలాడుతూ ఉంటారు. 2 అడుగులు వెనక్కి వచ్చి వాళ్ళ వైపు సీరియస్గా చూసి లోపలికి వెళ్తాడు. కుర్చీలో కూర్చొని కళ్ళు మూసుకొని ఎక్స్క్యూజ్ మీ సార్ అన్న పిలుపుతో కళ్ళు తెరిచి తన డ్రెస్ సరి చేసుకొని ఎస్ అంటాడు. తన మేనేజర్ మూర్తి లోపలికి వస్తారు. సార్, ఇవాళ చూడండి మరి కొంచెం అనీజీగా ఉంది, తర్వాత మాట్లాడతాను. ఏదైనా ప్రోగ్రాం ఉంటే క్యాన్సిల్ చేయండి, మధ్యాహ్నం నుంచి అటెండ్ అవుతాను అంటాడు జై. మూర్తి బయటకు వెళ్లకుండా నోరు తెరుచుకొని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. ఏమైంది మూర్తి, వినిపించట్లేదా అంటాడు కొంచెం గట్టిగా. అదేం లేదు బాబు, వెళ్తున్నాను అని చెప్పి గబగబా బయటికి వెళ్ళి వాటర్ తాగుతూ ఉంటాడు. ఏంటి మూర్తి అంత టెన్షన్గా ఉన్నావు అని అడుగుతాడు కొలీగ్. ఏం పని, ఏ పనైనా క్షణాల మీద జరిగిపోవాలని అందరినీ కంగారు పెట్టి ఉరుకలు పరుగులు తీయించేశారు. ఈరోజు ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేసి ఆఫ్టర్నూన్ నుంచి చెయ్యమన్నారు. అది షాక్ కదా మనకి అని కొలీగ్తో చెప్తాడు మూర్తి. ఇద్దరు తన గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. చా, అనవసరంగా తన మీద చేయి చేసుకున్నాను. నిజమే కదా, నాకేమి ఇష్టమో ఇష్టం లేదో, నాకేది నచ్చుతుందో నచ్చదో ఇంక తనకు తెలియదు కదా.
చిన్నగా చెప్పుంటే బాగుండేది. అనవసరంగా ఆవేశపడ్డాను. అతిగా ఆవేశపడ్డం, తీరిగా ఇలా బాధపడ్డం మన జయున్న అలవాటు. పాపం ఎంత ఫీల్ అయింది ఏంటో. ఒకసారి ఫోన్ చేసి మాట్లాడితే అని ఫోన్ రింగ్ చేస్తాడు. ఫోన్ రింగ్ అవ్వడంతో అక్కడ నేను ఏ తప్పు చేశాను? ఇంట్లో పూజ చేస్తే ఇలా కొడతారా అని బాధపడుతూ కూర్చున్న దక్ష ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఫోన్ లిఫ్ట్ చేయాలా వద్దా అని ఆలోచిస్తుంది. చేయకపోతే మళ్ళీ కోపం వస్తుందేమోనని భయం. తన ఫోన్ లిఫ్ట్ చేసేలోపు కట్ అవుతుంది. ఇంత కోపం దేనికి? ఫోన్ లిఫ్ట్ చేయొచ్చు కదా, కనీసం ఏం చెప్తానో వినొచ్చు కదా. మళ్ళొకసారి ఫోన్ చేద్దాం, అప్పుడు కూడా లిఫ్ట్ చేయకపోతే వదిలేద్దాం, అప్పుడు ఏం చేయాలో చూద్దాం అనుకొని మళ్ళీ ఫోన్ రింగ్ ఇస్తాడు. ఈసారి ఒక్క రింగ్ కూడా పూర్తి అవ్వకుండానే లిఫ్ట్ చేస్తుంది దక్ష. హలో దక్ష. హలో, నేను పెద్దమ్మగారి దగ్గర ఉన్నాను. పైకి వచ్చేసరికి ఫోన్ రింగ్ అవుతుంది. లిఫ్ట్ చేద్దాం అనుకునేసరికి కట్ అయింది అని ఈ చిన్న విషయాన్ని కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. తన గొంతులో భయాన్ని అర్థం చేసుకుంటాడు జై. అది చెప్పండి అంటుంది వణుకుతున్న గొంతుతో. ఎవరికైనా ఆర్డర్ వేయడం తప్ప ఎవరికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే అలవాటు లేదు. దక్షతో కూడా ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఏం మాట్లాడితే ఏమవుతుందో, మళ్ళీ జైకి ఎక్కడ కోపం వస్తుందో అని దక్ష కూడా ఏం మాట్లాడకుండా తనేం చెప్తాడా అని ఎదురు చూస్తూ ఉంటుంది. దక్ష, లైన్లోనే ఉన్నాను చెప్పండి అంటూ చాలా మెల్లిగా ఆ గొంతు వినగానే చాలాసేపటి నుంచి ఏడ్చిందని అర్థమవుతుంది. నాకు ఇవాళ ఆఫీస్లో హెవీ వర్క్ ఉంది, మధ్యాహ్నం లంచ్కి రావట్లేదు అంటాడు. నువ్వు అత్తయ్యతో కలిసి భోజనం తినేసేయి, నా కోసం వెయిట్ చేయకు అంటాడు. దక్ష కూడా ఇదేంటి భోజనం గురించి మాట్లాడుతున్నాడు అనుకొని సరే అంటుంది. తను వెంటనే ఫోన్ పెట్టేస్తాడు. దక్ష కూడా ఫోన్ పెట్టేస్తుంది. ఏమైంది నాకు? సారీ చెప్పడం ఇంత కష్టమా? తప్పు చేసి కూడా ఒప్పుకోవడం ఎంత కష్టమా? నాకు ఇప్పుడు అర్థమైంది తనకి సారీ ఎలా చెప్పాలి. ఫోన్ చేసి సారీ చెప్పి పక్కన ఫోన్ పెట్టేస్తే జై మళ్ళీ రింగిస్తాడు, కానీ వెంటనే కట్ చేస్తాడు. సారీ చెప్పేద్దాం అనుకుంటే నాకు ఈగో అడ్డొస్తుంది. నేనేం చేసినా అందరూ కరెక్ట్ అంటారు, కానీ ఫస్ట్ టైం అత్తయ్య నన్ను కోపడింది. నేను చేసిన పని వల్ల దక్ష కన్నీళ్లు పెట్టుకుంది. మరెందుకు సారీ చెప్పాలి అంటే ఇంత కష్టంగా ఉంది నాకు. పాపం జైకి ఒక కమాండో లాగా అన్ని పనులు అందరి చేత చేయించుకోవడం తెలుసు, కానీ పొరపాటున తప్పు చేస్తే సారీ చెప్పడం, ఎవరికైనా తనకు నచ్చే పని చేస్తే థ్యాంక్స్ చెప్పడం, ఈ అలవాటు చాలా తక్కువ. అసలు ఏమైందిరా నీకు? ఈ భార్యని ఎలా కొట్టావు అనుకో, ఒకసారి చెప్తే అయిపోతుంది సారీ, కానీ సారీ చెప్పలేకపోతున్నాను. అలానే తెలియక వదిలేసి ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను. కానీ దక్ష అలా బాధపడద్దు, ఏడుస్తూ ఉంటే చూడలేకపోతున్నాను. సారీ చెప్పకుండా ఉండలేక అవస్థపడుతూ ఉంటాడు. జై క్యారెక్టర్ ఏంటో మీకు కొంచెం అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఇక లాభం లేదు అని మూర్తిని పిలిచి తన వర్క్లో చాలా బిజీ అవుతాడు. అసలు దేని గురించి ఆలోచించడం, చివరికి దక్ష గురించి కూడా. కొంచెం అర్జెంటుగా బయటకు వెళ్ళాలి, మల్లికని పిలవండి అంటాడు మూర్తి. మూర్తి మల్లికని పిలుస్తాడు. నువ్వు కూడా మాతో రా అంటాడు జై. ముగ్గురు కలిసి కారులో వెళ్తుంటారు. కంగ్రాచులేషన్స్ సార్, మీకు పెళ్ళైంది కదా. నేను ఫంక్షన్కి అటెండ్ అవ్వలేకపోయాను. మేడం గారిని నాకు చూపిస్తారా? జై కొంచెం సీరియస్గా మల్లిక వైపు చూస్తాడు. అంటే ఎక్కడైనా చూస్తే తనని గుర్తుపట్టాలి కదా, అందుకని అడిగాను సార్. మీ ఇష్టం చూపించకపోతే ఏం పర్వాలేదు సార్ అని తడబడుతూ చెప్తుంది మల్లిక. ఏమనుకుంటాడేమో కానీ సెల్ ఆన్ చేసి వాళ్ళిద్దరూ కలిసి నవ్వుతూ ఉన్న ఫోటోని చూపిస్తాడు. సరే, మీ పెళ్లి ఫోటో చాలా బాగుంది, మీరు నవ్వుతూ చాలా స్మార్ట్గా ఉన్నారు, కానీ మీ పక్కన అమ్మాయి సరిపోలేదు సార్ అంటుంది. చాలా నార్మల్గా ఉంది, మరీ పాతకాలపు అమ్మమ్మలాగా ఉంది. అయినా ఈ రోజుల్లో పెళ్లికి చీరలు ఎవరు కట్టుకుంటున్నారు సార్, అందరూ లెహంగానే ఎక్కువగా వాడుతున్నారు. ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా ఈ అమ్మాయికి తెలీదు. కావాలని దక్షని తక్కువ చేసి మాట్లాడుతుంది. అసలే పొద్దున్నుంచి మైండ్ అంతా గజిబిజిగా ఉంది. మల్లిక ఇలాంటి మాటలు మాట్లాడి ఎక్కువగా ఇరిటేట్ చేస్తుంది. ఆవేశంగా తన చెయ్యి పిడికిలు బిగించి ఉంటుంది. తను కోపంగా ఏదో అనబోయేసరికి, సార్ మీ తాతగారు ఫోన్ చేస్తున్నారు అని తన ఫోన్ ఇస్తాడు మూర్తి. చెప్పండి తాతయ్య. తాత మనవాళ్ళు ఒక 15 నిమిషాలు ఫోన్లో మాట్లాడుకుంటున్నారు. పక్కన వాళ్ళు ఉన్నా కానీ అర్థం కాని లాంగ్వేజ్, బిజినెస్లో ఎలాంటి వాళ్ళనైనా నమ్మకూడదని ఇలా జాగ్రత్త పడుతూ ఉంటారు.
ఫోన్ కట్ చేసి మూర్తికి ఇస్తాడు. విషయం ఏంటంటే మల్లిక చాలా రోజుల నుంచి జైని ఇష్టపడుతుంది. ఆ విషయం చెప్పలేకపోతుంది. ఈలోపు జై పెళ్లి కూడా జరిగింది. ఆ తట్టుకోలేకపోతుంది మల్లిక. అందుకే కావాలని దక్ష గురించి అలా మాట్లాడుతుంది. మిస్, చెప్పండి సార్. ఇందాకేమన్నావు? నేను చాలా స్మార్ట్గా ఉన్నాను అన్నావు కదా. అవును సార్, మీకేంటి? సినిమా హీరోలకి మాత్రం ఏమాత్రం తీసిపోని అందం, పెద్ద పెద్ద విఐపీలతో సమానంగా ఉండే స్టేటస్, బిజినెస్లో రారాజుగా వెలిగిపోతున్నారు అని జైని ఇంప్రెస్ చేయడానికి చాలా ట్రై చేస్తుంది. నా పక్కన నా వయసు సరిపోలేదు అన్నావు కదా. అంటే సార్, అది మీరెంత మామూలుగా ఉండే అమ్మాయిని పెళ్లి చేసుకుంటారని ఊహించలేదు. మీలాంటి గొప్ప వ్యక్తులు ఇష్టపడే అంతగా ఆ అమ్మాయిని స్పెషాలిటీ ఏముందో నాకు అర్థం కాలేదు. అందుకని అలా అన్నాను సార్. నిజమే, ఇంత స్మార్ట్గా ఉండే నాతో నువ్వు మీటింగ్కి వస్తే బాగోదు కదా. సో ఇక నుంచి నువ్వు నాతో రావాల్సిన అవసరం లేదు. మూర్తి, ఈ అమ్మాయి అకౌంట్ సెటిల్ చేసి పంపించు. ఈ అమ్మాయి ప్లేస్లో నా స్మార్ట్నెస్కి తగ్గట్టు ఉండే ఆ అమ్మాయిని 2 రోజుల్లో సెలెక్ట్ చేయి. మల్లిక ఇక్కడ తమరు దయచేయవచ్చు అని చెప్పి హుందాగా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. ఆ అమ్మాయి మీ పక్కన సరిపోలేదు అని ఒక్క మాట అన్నందుకు ఎన్ని రోజులుగా ఉండే పనిచేస్తున్న నన్ను జాబులోంచి తీసేస్తారా అని ఆశ్చర్యంగా జై వైపు చూస్తూ అడుగుతుంది మల్లిక. ఆయన పర్సనల్ విషయాలు నీకెందుకు? ఆఫీస్కి వెళ్ళి నీకు రావాల్సిన శాలరీ తీసుకొని ఇక బయలుదేరు. ఇప్పటికైనా నోరు కంట్రోల్లో ఉంచుకో అని చెప్పి మూర్తి గబగబా జై వెనకాలే వెళ్తాడు. మూర్తి ఇంకా జైని తిట్టుకుంటూ వెళ్ళిపోతుంది మల్లిక. మీటింగ్ పూర్తవుతుంది. కొత్తగా పెళ్ళైందనే విషయం అందరికీ తెలుసు కాబట్టి తనని అందరూ విష్ చేస్తున్నారు. అందరికీ థ్యాంక్స్ చెప్పి ఇద్దరూ కలిసి ఆఫీస్కి వస్తారు. పొద్దుటి నుంచి పనిలో పడి దక్ష గురించి అస్సలు ఆలోచించలేదు జై. ఇప్పుడే ఫోన్ ఆన్ చేసి తన పిక్ని చూస్తూ ఉంటాడు. కాలేజ్ నుంచి వీళ్ళ బ్యాచ్ అంతా కూడా వచ్చి ఇంట్లో ఉంటారు. అప్పుడే జై కూడా ఇంటికి వస్తాడు. దక్ష మాత్రం రూమ్లో నుంచి బయటికి రాదు. ఎందుకంటే పొద్దునే తాతయ్య గారు అడిగినట్టు వీళ్ళందరూ కూడా అడిగితే ఏం చెప్పాలో నాకు అర్థం కాదు. అందుకే రూమ్లోనే ఉండిపోతుంది. అందరూ అక్కడే కనిపిస్తారు కానీ దక్ష మాత్రం కనిపించదు. అడిగితే అందరూ ఎక్కడ ఎగతాళి చేస్తారని భయంతో సైలెంట్గా ఉంటాడు. కానీ జై కళ్ళు మాత్రం తన కోసమే వెతుకుతున్నాయి. జై, ఏంటత్తయ్యా, నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి తను బయటికి రాలేదు. నువ్వు బిజీగా ఉన్నావా? కనీసం ఒక ఫోన్ చేసి రోజుకు ఒక్కసారైనా తనతో మాట్లాడు. సరే అత్తయ్య. జై తల మీద ఒకటి. కొత్తగా పెళ్ళైన వాడివి, వచ్చేటప్పుడు పూలు తీసుకొని రావచ్చు కదా నీ భార్య కోసం. ఇలా చేతులు ఒప్పుకుంటూ వచ్చావేంటి? అత్తయ్య, అది నీ భార్యకి నీ చేతితో నువ్వు పూలు తీస్తే ఇంట్లో ఎవరు ఏమీ తప్పుగా అనుకోరు. ముందా పని చూడు అంటుంది. జై ఫ్లవర్ మార్కెట్కి వెళ్ళి పూలు తీసుకొని ఇంటికి వస్తాడు. ఇంట్లో పనిచేసే స్టాఫ్తో అవన్నీ లోపల పెట్టిస్తాడు. ఈ పిల్ల బ్యాచ్ అంతా అక్కడికి వస్తారు. ఏంట్రా ఇవన్నీ అని అడుగుతారు వర్ధనమ్మ గారు. నువ్వే కదా నా భార్య కోసం పూలు తెమ్మన్నావు, అందుకే తీసుకొచ్చాను అంటాడు జై. జై ఇన్ని పూలు కొనుక్కొచ్చాడంటే తాను తెచ్చిన పూల బుట్టలతో అంత పెద్ద విశాలమైన హాల్ కూడా నిండిపోతుంది. వాటి వైపు అందరూ ఆశ్చర్యంగా చూసి నవ్వుతూ ఉంటారు. ఏంటత్తయ్య, ఎందుకు నవ్వుతున్నారు? నువ్వు తెమ్మని చెప్తేనే కదా తెచ్చాను. ఒరే పడవా, పూలు తీసుకురారా అంటే ఆ అమ్మాయి తల్లో పెట్టుకోవడానికి 1 లేదా 2 మూరలు తెమ్మని చెప్పానురా, అంతేకాని మార్కెట్ మొత్తం తెచ్చి ఇక్కడ పెట్టమని చెప్పలేదు అని నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది వర్ధనమ్మ గారు. పిల్లలందరూ కూడా అదంతా విని కిసుక్కున నవ్వారు. బావా, ఎలాగో చాలా పూలు కొనికి తెచ్చావు కదా, వాటిని వేస్ట్ చేయడం దేనికి? మళ్ళీ ఫస్ట్ నైట్ డెకరేషన్ చేసినట్టు చేయమంటావా అని ఆట పట్టిస్తూ అడుగుతాడు రాఖీ. మామూలుగా జైతో ఇలా మాట్లాడే ఛాన్స్ ఎవ్వరికి ఇవ్వడు. కానీ హాల్లో ఉన్న పూలన్నీ చూసేసరికి ఇలా అంటున్నారని అర్థం చేసుకొని అందరి వైపు సీరియస్గా ఒక లుక్ ఇస్తాడు. అంతే, గబగబా ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. రమ్య మాత్రం కొంచెం డోర్ ఓపెన్ చేసి, బావా, ఫస్ట్ నైట్ బెడ్ల డెకరేషన్కి ఏదైనా అవసరమైతే మమ్మల్ని పిలువు అని చెప్పి డోర్ క్లోజ్ చేస్తుంది. అబ్బా, వీళ్ళకేంటి ఇలా దొరికిపోయాను, ఇప్పుడు ఈ పూలంటే ఏం చేయాలి అనుకుంటూ వాటి వైపు చూస్తూ ఉంటాడు. మరిక నెక్స్ట్ ఏం జరగబోతుంది? దక్షకి సారీ చెప్తాడా జై, లేదా అసలు ఈరోజు స్టోరీ ఎలా ఉంది, మీ అందరికీ నచ్చిందా లేదా అనేది ప్లీజ్ నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే కామెంట్ మాత్రం కంపల్సరీ కావాలి కదా. ఎందుకు స్టోరీ అంటే మీకు నచ్చిందో లేదో నాకు తెలియాలి కదా.
అందుకని. ఓకే, మరి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్కి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.